Hello everyone, welcome to Sai Ram Sampatrav Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వేర్ మనం ఆల్రెడీ 24 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసి పెట్టుకున్నాము. సో ఐ నో దిస్ ఇస్ ద వెరీ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సిరీస్. మనం చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నాము ఈ ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ లో. సో ఇవాళ మనము టాక్సేషన్ లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. బిఫోర్ దట్ మనం యూనిట్ కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ లో ఈ ఆన్సర్స్ రెప్లికేట్ చేసి రాసుకొని మంచి మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ పీడిఎఫ్స్ అన్ని సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్ లో ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ కంటెంట్ వర్ది ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ మాకు కూడా మరిన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. సో మనం ముందుగా క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద కీ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా అండ్ దే సిగ్నిఫికెన్స్ ఇన్ ఓవరాల్ టాక్సేషన్ ఫ్రేమ్వర్క్. హౌ డు దీస్ లాస్ సపోర్ట్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో వాట్ ఆర్ ద మేజర్ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా అని మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది. అలానే సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో వచ్చేసి వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి ఓవరాల్ టాక్సేషన్ ఫ్రేమ్వర్క్ లో అనేది మనకి అడగడం జరుగుతుంది. అండ్ ఈ ట్యాక్స్ లాస్ ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ లోని ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుంది అని మనకి థర్డ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది అనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అడ్రస్ ఆల్సో. Now looking into the introduction, first part of the introduction లో మనము ఇండియాస్ టాక్సేషన్ సిస్టమ్ తాలూకా ఇంపార్టెన్స్ ని హైలైట్ చేస్తాము. వేర్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ వైటల్ పిల్లర్ ఫర్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని మనం చెప్తాము. ఆల్సో ఇట్ విల్ గైడ్ ఎకనామిక్ బిహేవియర్, ఇట్ విల్ ప్రమోట్ ఈక్విటీ, ఎనేబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నాం అనమాట. సో మిగతా ఇంట్రడక్షన్ లో మనము కేటగిరీస్ లైక్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ ఉంటాయని మనం చెప్తాము. వేర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెజిస్లేషన్ ఈ వీటిని గవర్న్ చేస్తాయి, ఇండియన్ ఎకనామికల్ పాలసీకి ఒక బ్యాక్ బోన్ గా ఉంటాయి అని చెప్తాం మనం. సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, మేజర్ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా. ఒకసారి మనం ఫ్లో చార్ట్ లో చూసుకుంటే ఇదే మేజర్ ట్యాక్స్ లాస్ ఇన్ ఇండియా అని మనం క్లౌడ్ ఫార్మాట్ లో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్, ఫైనాన్స్ ట్యాక్స్ అని చెప్పి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అన్ని మనము ఫ్లో చార్ట్ లో యాడ్ చేసి అవే మనము బాడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎగ్జామినర్ కి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, హీ నోస్ ద కంటెంట్, హీ నోస్ ద సబ్జెక్ట్ అని చెప్పి అక్కడే ఆ ఫ్లో చార్ట్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. మిగతా పాయింట్స్ లోకి డీటెయిల్ గా వెళ్ళి మిస్టేక్స్ కోసం క్రాస్ చెక్ చేసే పని అతనికి పడకూడదు. అలా ఎగ్జామినర్ కి ఎక్స్ట్రా స్ట్రెస్ పడకూడదు అంటే మీరు ఇలాంటి ఈజీ టాస్క్స్ చూస్ చేసుకోవాలన్నమాట. ఫ్లో చార్ట్స్ యాడ్ చేసుకోవాలి, మీ ఓన్ గా మీరు కొన్ని ఫార్ములా టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దిస్ కాంప్రహెన్సివ్ లా గవర్న్స్ ద లెవీ, అడ్మినిస్ట్రేషన్, కలెక్షన్, రికవరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్. సో ఇన్కమ్ ట్యాక్స్ బేసికలీ కలెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఆఫీసెస్ అనమాట. ఓకే, ఇట్ ప్రమోట్స్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ రెజిమ్ వేర్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ వేర్ ఎ ప్రపోర్షనలీ లార్జర్ ట్యాక్స్ బర్డెన్. సో ఒకవేళ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది అంటే ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్సెంటివైజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ త్రూ ప్రొవిజన్స్ లైక్ సెక్షన్ 80C అండ్ ప్రమోట్స్ ఫిలాంథ్రోపీ త్రూ డిడక్షన్స్ ఆన్ డొనేషన్స్ అనమాట. సో ఈ ట్యాక్సెస్ గవర్నమెంట్ ఎలా యూజ్ చేసుకుంటుంది అంటే అవసరం వచ్చినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? సబ్సిడీస్ కదా. సో సబ్సిడీస్ ని యూజ్ చేసుకోవడానికి, క్రియేట్ చేయడానికి మెయిన్ సోర్స్ ట్యాక్సెస్ గవర్నమెంట్ కి. అలానే డొనేషన్స్ చేయాలన్నా కూడా ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కావచ్చు, డిజాస్టర్ టైమ్స్ లో కావచ్చు, అలాంటి టైమ్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వచ్చినా కూడా ట్యాక్సెస్ సేవింగ్స్ గా మారి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017 లో విచ్ యాక్టెడ్ యాజ్ ఎ రివల్యూషనరీ రిఫార్మ్ అనమాట. సబ్స్యూమ్డ్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంటూ వన్ సింగిల్ ట్యాక్స్, నేషన్ వైడ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్. చాలా ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది. అలానే బ్రాడెన్స్ ద ట్యాక్స్ బేస్డ్ త్రూ డిజిటైజ్డ్ ఇన్వాయిసింగ్ అండ్ రిటర్న్ ఫైలింగ్ అనమాట. సో బిజినెస్ ని కూడా ఈజీగా చేసింది, చాలా ఈజీగా చేసింది. అలానే నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ ట్యాక్స్ అనమాట.
రెగ్యులేట్స్ డ్యూటీస్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన డ్యూటీస్ రెగ్యులేట్ చేస్తుంది. ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద అన్ఫేర్ ఫారెన్ కాంపిటీషన్ అండ్ జనరేటివ్ రెవెన్యూ అనమాట. సో ఒక అన్ఫేర్ ఫారెన్ కాంపిటీషన్ పైన చెక్ పెట్టడానికి ట్రై చేస్తుంది. అలైనెడ్ విత్ ఇండియాస్ ట్రేడ్ పాలసీ బ్యాలెన్సింగ్ ప్రొటెక్షనిజం విత్ లిబరలైజేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్స్ యాక్ట్ యాన్యువల్ గా అప్లై అవుతుంది. ఇది ఇంట్రడ్యూస్డ్ యాన్యువల్లీ విత్ ద యూనియన్ బడ్జెట్. ఇట్ అమెండ్స్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లాస్, అవుట్లైన్స్ ద గవర్నమెంట్ ఫిజికల్ రోడ్ మ్యాప్. సో యాక్చువల్లీ ఇది యాన్యువల్ గా అప్లై అవుతుంది, యూనియన్ బడ్జెట్ తో రిలీజ్ అవుతుంది. ఏమైనా ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లాస్ లో అమెండ్మెంట్స్ కావాలంటే తీసుకొస్తుంది. మొత్తం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి ఒక రోడ్ మ్యాప్ లా పనిచేస్తుంది. అలానే ఇట్ రిఫ్లెక్ట్స్ ద డైనమిక్ ఫిజికల్ స్ట్రాటజీస్ అలైనింగ్ ట్యాక్స్ పాలసీ విత్ ఎకనామిక్ ప్రయారిటీస్ సచ్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు. సో ప్రాపర్ గా బడ్జెట్ అలొకేట్ చేస్తుంది ఈ ఫైనాన్షియల్ యాక్ట్ అనేది, ఫైనాన్స్ యాక్ట్ అని. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, సిగ్నిఫికెన్స్ ఇన్ సపోర్టింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ట్యాక్స్ లాస్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఎలా సపోర్ట్ చేస్తాయి? రెవెన్యూ మొబిలైజేషన్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్. Taxation remains government's primary source of funds for essential for education, healthcare, transport and defense. So majority of the sectors లోని ట్యాక్స్ కలెక్టింగ్ అనేది గవర్నమెంట్ తాలూకా ఫండ్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఫెసిలిటేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ రోడ్స్, మెట్రో సిస్టమ్స్, డిజిటల్ కనెక్టివిటీ విచ్ ఇన్ టర్న్ బూస్ట్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి, నేషనల్ వైజ్ ప్రాజెక్ట్స్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది ట్యాక్స్ కలెక్టింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అండ్ సోషల్ ఈక్విటీ. త్రూ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అండ్ టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్, ట్యాక్స్ లాస్ కాంట్రిబ్యూట్ టు రెడ్యూస్ ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీ డిస్పారిటీస్. సో ట్యాక్స్ లాస్ అనేవి ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీ డిస్పారిటీస్ ని తగ్గిస్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ రిలీజ్ చేయడానికి ఏం కావాలి? గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ కావాలి. గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఎలా వస్తాయి? ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం వల్ల వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎంటర్ప్రైజ్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఎంకరేజ్ చేయడం వల్ల కావచ్చు, స్టార్ట్అప్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడం వల్ల కావచ్చు, ఫర్దర్ గా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది కదా వాళ్ళ దగ్గర, కమర్షియల్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది కదా. అగైన్ అది ఒక ఫ్యూయల్ లో వర్క్ చేస్తుంది గవర్నమెంట్ ఫండింగ్స్ కి. అలానే జాబ్ క్రియేషన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వేర్ ఇండివిజువల్ కి జాబ్ వస్తుంది, ఇండివిజువల్ పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుంది, అలానే కంపెనీకి గ్రోత్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవడం వల్ల ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, కంపెనీ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా నేషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మలైజేషన్ అండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ. జిఎస్టీస్, ఈ ఇన్వాయిసింగ్ కావచ్చు, ఈ ఫైలింగ్ మ్యాండేట్స్ కావచ్చు, హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఫార్మలైజ్డ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ట్యాక్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ద ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్స్ కావచ్చు, ట్రాన్స్పరెన్సీని చాలా ఎన్హాన్స్ చేశాయి. అలానే ట్యాక్స్ పేమెంట్ ఎస్కేప్స్ నుంచి కూడా తగ్గించాయి అనమాట, విచ్ ఫోస్టర్స్ కల్చర్ ఆఫ్ కంపైలెన్స్. అలానే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎఫ్టీఐ అట్రాక్షన్స్. ఇండియా తాలూకా సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది చాలా ఫారెన్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేసింది. అలానే గ్లోబల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ని ప్రమోట్ చేసింది అనమాట. సో ఫైనల్లీ మనం కన్క్లూజన్ లో ఏం చెప్తాము అంటే, ఇండియన్ ట్యాక్స్ లాస్ ఆర్ మోర్ దాన్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్ ఫిజికల్ కలెక్షన్ అనమాట. దే యాక్చువల్లీ ఆర్ ద స్ట్రాటజిక్ టూల్స్ ఫర్ ఎకనామిక్ ఇంజనీరింగ్ అండ్ దే అండర్పిన్ నేషనల్ డెవలప్మెంట్. అవి నేషనల్ డెవలప్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. లైక్ ఫండింగ్ పబ్లిక్ గూడ్స్ కావచ్చు, ఎంకరేజింగ్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, దే ఆల్సో ఎన్ష్యూర్ సోషల్ జస్టిస్ అనమాట. రీసెంట్ రిఫార్మ్స్ లైక్ జిఎస్టీ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కట్ కావచ్చు, అండ్ డిజిటల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫ్లెక్ట్స్ ద ఇండియాస్ కమిట్మెంట్ టు క్రియేట్ ట్రాన్స్పరెంట్, ఎఫిషియంట్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ ట్యాక్స్ ఎకోసిస్టమ్ అనమాట. As the country marches towards becoming a $5 trillion economy, continuous modernization and fair enforcement of tax laws will be central to sustaining economic momentum and building a just society. ఒకవేళ ఇక్కడ మీరు గమనిస్తే మనం కన్క్లూజన్ లో కరెంట్ అఫైర్స్ ని ఇంక్లూడ్ చేయడానికి చాలా ట్రై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ $5 trillion ఎకానమీ కావచ్చు, అలానే మనం గ్రోత్ ఓరియంటెడ్ ట్యాక్స్ ఎకోసిస్టమ్ కావచ్చు, మోడర్నైజేషన్ కావచ్చు, ఫెయిర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లాస్ కావచ్చు. సో ఇవంతా కూడా మనము కరెంట్ అఫైర్స్ నుంచి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేసాం. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఎకానమీ ఓరియంటెడ్ ఎథిక్స్ వచ్చినప్పుడు మీరు ఫ్యాక్ట్స్ యాడ్ చేయాలి. ఓకే, అలానే పాలిటీ ప్లస్ ఎకానమీ ప్లస్ ఎథిక్స్ వచ్చినప్పుడు మనకి అక్కడ కూడా ఫ్యాక్ట్స్ యాడ్ చేయాలి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు కరెంట్ అఫైర్స్ తోని ఫ్యాక్ట్స్ తోని సబ్స్టాన్షియేట్ చేస్తే మన ఆన్సర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం అదే ట్రై చేసాము, మీరు కూడా రేపొద్దున ఎగ్జామ్ లో అలానే ట్రై చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. మరిన్ని కొత్త డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు వస్తాము. స్టేట్ యూనిట్ ఫర్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్.